I don't know why. The whole maqsad of coming to the church, the whole purpose of coming to the church, it is a beautiful scientific exercise we make from the beginning of the worship till we sing the doxology and we say Amen. Just opposite to you. అరే ఎందుకు మరి దేవుడు నెగ్డో అనే పదాన్ని వాడిండు? అవ్వను ఆదామును ఎదురు బదురు నిలబెట్టి నెగ్డో అన్నాడు. అది క్వైట్ ఆపోజిట్ అన్నటువంటి విషయంలో అనేకమైన పరిశోధనలు జరిగిన తర్వాత చివరికి బైబిల్ పండితులు ఇచ్చినటువంటి భాష్యం, బైబిల్ భాష్యం ఏంటనంటే, నెగ్డో అన్న పదంకు అర్థం ఏంటనంటే, ఇట్ ఈస్ లైక్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. భార్య భర్త ఒకరు ఒకరు ఎదురు బదురు నిలబడితే నీవు అద్దము ముందు నిలబడ్డప్పుడు నీ ప్రతిరూపాన్ని ఎలాగూ చూసుకుంటావో, నీ ప్రతిరూపముగా పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషునిగా నియమించడానికి ఇట్టి వివాహము నియమించడము జరిగింది. Your wife is the reflection of the husband, and husband should be the reflection of the wife. If this is not happening, there is something serious problem in your marriage life. This is the purpose of marriage. Wherever you are, పనిలో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, పనిచేసే కార్పొరేట్ కంపెనీలో ఉన్నా, నీ తరఫున చుట్టాలలో ఉన్నా, బంధువులలో ఉన్నా, పెళ్లిలో ఉన్నా, చావులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, డోంట్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్స్. నిన్ను చూసిన ప్రతి వాడు నీ ధర్మపత్ని యొక్క ధర్మ రూపాన్ని చూడగలగాలి. అలా చూడగలిగిన నాడే నీ వివాహానికి అర్థము, నీ పరిణయానికి పరమార్థం. దట్ ఈస్ వాట్ ద మ్యారేజ్ ఇస్ meant for. You need to be reflected. That is meant to. Now we will go to the other side of the system. That is both the Bible readings, Malachi, Mark. రెండు కూడా వినడానికి కటువుగా ఉన్న, మాట్లాడుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్న the other side of marriage is divorce. చాలా కష్టంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయకాలం ఎవరైనా సరే వీక్షిస్తున్న వారు, వినేవారు, మన మధ్యలో ఎవరైనా కూర్చున్న వారు, ఎవరైనా విడాకులు తీసుకుని ఉంటే దయచేసి మిమ్మల్ని గాయపరచడం నా ఉద్దేశం కాదు, నన్ను మన్నించండి. ఎందుకంటే ఒకవేళ విడాకులు తీసుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు అనేకమైన కన్నీరు కార్చినారు, మీ హృదయాలు విరిగిపోయినాయి, నలిగిపోయినాయి. జీవితంలో ఎంతో గొప్ప వేదన భరితమైన జీవితాన్ని ఈ లోకంలో యాజ్ ఎ సింగిల్ పేరెంట్గా మీరు బ్రతుకుతున్నారు. దయచేసి మిమ్మల్ని ఏ రకమైనటువంటి గాయపరిచే ఉద్దేశాలు నా మాటల ద్వారా ఒకవేళ పొరపాటున దొర్లి ఉంటే నన్ను మన్నించండి. మిమ్మల్ని గాయపరచుకోవడం కొరకు శేష భాగమైనటువంటి ప్రసంగాన్ని నేను మాట్లాడతలేను. కానీ నిశ్చయముగా ఇకపై విడాకులు అనేటువంటి విషయానికి మనము తావు ఇవ్వకుండా ఉండడానికి నేను మీతో మాట్లాడతాను. Let us not give any more room to divorce in our lives. Divorce is quite pathetic. It is quite pathetic. And you know what happens? Let us all work together to avoid the experience of divorce. ఈ రోజుల్లో డివోర్స్ ఎంత సులభమైందంటే, కారులో నుంచి డోర్ తీసుకొని మనిషి దిగడం ఆలస్యం అవుతుందేమో కానీ డివోర్స్ అంతకన్నా స్పీడ్ అయిపోయింది. లకడి కపూర్లో వీ హ్యావ్ ప్రొటెక్షన్ సెల్.
అక్కడికి ఇద్దరికి పోయేసి అంగీకార యోగ్యమైపోయి అమ్మ మేము కలిసి బతకమనంటే అవునా ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పేసి కావలసినటువంటి నమూనా పత్రాన్ని తీసేసి ఇద్దరు దస్తూరి సంతకాలు చేసేసి అయ్యా మరి యూ కెన్ చూస్ యువర్ ఓన్ వే. ఇట్ హస్ బికమ్ సో సింపుల్ అండ్ ఇట్ బికమ్ సో ఈజీ. పీపుల్ కెన్ హ్యావ్ డివోర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మలాఖీ ఈజ్ వెయిలింగ్. ఆ దినాల్లో కూడా విడాకులు విస్తృతంగా జరుగుతున్న సమయంలో పరితాపము చెందినటువంటి మలాఖీ ఈ విడాకుల గురించినటువంటి విషయాన్ని ప్రస్తుతిస్తావు. ఆయన ఉటంకించి మాట్లాడుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్. రెండు బైబిల్ పాఠాలు కూడా దయచేసి గమనించండి. పురుషులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే భగవంతుడు మాట్లాడినాడు. It is only addressed to men. And most of the texts regarding the marriage and the family, the Bible always talks about the men, but not to women. My dear friends, to avoid divorce, develop God's perspective. And you know, my friends, out of my own vast experience, maybe 10 years as a practicing pastoral marriage family counselor, I do practice counseling. I have good number of clients, very good number of clients, not only the Christian community, అన్ని కమ్యూనిటీస్ నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు. I deal with the family crisis. Marriage is not that easy. To live in the relationship of marriage is always quite complex. Every day marriage has got its own challenges. Every day you need to face lots of things that hassles your way. వివాహం అనేటువంటిది ఒక వ్యవస్థ. It is an institution. We call marriage as an institution. వివాహం ఒక వ్యవస్థ అయినప్పుడు వ్యవస్థ ఉన్న ప్రతి చోట అవస్థ ఉంటుంది. అవస్థ లేని వ్యవస్థలు ఏవైనా ఉన్నాయా? మీరు పని చేసేటువంటి ఫర్మ్ అదొక వ్యవస్థ. అక్కడ మీరు అవస్థ పడుతురా లేదా? చెప్పరు. చర్చ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఈడ అవస్థలు పడుతురా లేదా? ఏమండి? వెన్ మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, వివాహం ఒక వ్యవస్థ అయినప్పుడు నిశ్చయంగా అవస్థ ఉంటుంది. అవస్థ ఉన్నదని చెప్పేసి మీ ఉద్యోగం చేసేటువంటి వ్యవస్థ నుంచి మీరు రాజీనామా చేసి బయటకు వచ్చిర్రా? వస్తలేరే. కష్టమైన, కన్నీరైనా, దుఃఖమైన, బాధ అయినా ఒంటరిగా వెళ్ళి బాత్రూంలో డోర్ పెట్టుకొని ఏడ్చి కళ్ళు దుడుచుకొని వచ్చి తెల్లారి ఆఫీస్కి పోతున్నారు. కానీ ఆఫీస్ను విడిచిపెడుతున్నారా? ఒకవేళ దాన్ని విడిచిపెట్టినప్పుడు వివాహం వ్యవస్థలో ఈ వ్యవస్థలో వచ్చే అవస్థను అంత సులువుగా తీసుకొని మమ్మీ ఇక నా వల్ల కాదు మమ్మీ, దయచేసి ప్లీజ్, డాడీ నా వల్ల కాదు డాడీ, నో ప్లీజ్, ఐ హావ్ డన్ బెస్ట్, ఇక కాదు నా వల్ల కాదు, ఐ వుడ్ లైక్ టు సెట్ అపార్ట్. మిత్రమా, కళ్యాణం కష్టాలతో ఉంటుంది, కళ్యాణం కన్నీరుతో ఉంటుంది, కళ్యాణం కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. అతి కష్టాన్ని, కన్నీరును, కాఠిన్యాన్ని కరుణతో, కరుణామూర్తితో దానిని మనము సవరించుకునే ప్రయత్నం చేయాలి. మలాఖీ కూడా ఈ విషయం అదే అంటాడు. ఏమంటాడనంటే, టు అవాయిడ్ డైవర్స్, వ్యూ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ యాజ్ గాడ్ వ్యూ దాట్. దేవుడు సమస్యను లేదా వివాహం యొక్క సమస్యలను ఏ విధంగా పరిగణిస్తున్నాడో మనము కూడా మన దైనందిక జీవితంలో వివాహం యొక్క సమస్యను ఆ విధంగానే పరిగణించాలి.